triplex villas at Bachpalli, APR Projects. ఓకే, ఇప్పటికే అసెంబ్లీలో చంద్రబాబు నాయుడు గారు, ఆయన కుమార్ లోకేష్ గారు ఉన్నారు. ఇంకా వాళ్ళ బావమరిది లెజెండ్ బాలకృష్ణ గారు ఉన్నారు. ఇప్పుడు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, అంటే మీ నాయకుడు జనసేన పవన్ కళ్యాణ్ గారు ఇప్పుడే కళగా ఉందన్నమాట. సెలబ్రిటీలతో మొత్తం కూడా అసెంబ్లీ మరో సెలబ్రిటీ అడుగు పెట్టబోతున్నారు. అదే నాగబాబు గారు మంత్రివర్గంలో చోటు రానుంది ఆయనకు. త్వరలో ప్రమాణ స్వీకారం కూడా ఉంది. ఒక జనసేన వీర మహిళగా ఎలా ఫీల్ అవుతున్నారు? చాలా చాలా హ్యాపీగా ఉంది సార్. అసలు ఆయన ఎంపీగా మేము కన్ఫామ్ అనుకున్నాము, అలాంటి జరగలేదంటే చాలా డిసప్పాయింట్ అయినాం. ఏం కాదు, మనమే సాక్రిఫైసెస్ చేయాలి, మనం చేస్తేనే మిగతా వాళ్ళకి ఇన్స్పైరింగ్గా ఉంటుంది అని ఆ రోజు అన్నయ్య మాతో అన్నారు. కానీ ఈ రోజు మళ్ళీ మేము అన్నయ్యని ఈ స్థాయిలో చూస్తున్నందుకు చాలా ఆనందంగా ఉంది. అండ్ ఇవ్వాల్సిన పొజిషన్ కూడా అన్నయ్యకి, ఎందుకంటే పార్టీ అంత బిజీగా ఉన్న టైంలో ప్రతి ఒక్కరిని కూర్చోబెట్టి మాట్లాడి ప్రతి కాన్స్టిట్యున్సీ మీద ఒక గ్రిప్ తెచ్చుకొని అక్కడున్న నాయకులతో మమేకమై ఎన్ని మీటింగ్స్ కండక్ట్ చేశారో మాకు తెలుసు సార్. ఇంటర్నల్గా కానీ ఎక్స్టర్నల్గా కానీ రెండు విధాలుగా పార్టీ బలోపేతం కోసం స్టిల్ నౌ ఆయన ఫైట్ చేస్తున్నారు. ఎందుకంటే మనోహర్ సార్ బిజీగా ఉన్నారు, కళ్యాణ్ సార్ బిజీగా ఉన్నారు. సో నెక్స్ట్ నేనే తీసుకోవాలి బాధ్యతని ఆయన తీసుకున్నారు. ఏడాది లోపు లోకల్ బాడీ ఎలక్షన్స్ కూడా రానున్నాయి కదా, మరి స్థానిక సంస్థల ఎన్నికల్లో భాగంగా మేయర్ కావచ్చు, జెడ్పీ చైర్మన్ కావచ్చు, వీటిపైన ఏమన్నా ఆసక్తి ఉందా మీకు? ముందు కార్పొరేటర్ అవ్వాలి కదా సార్, మనం ఫస్ట్ దాని మీద కాన్సన్ట్రేట్ చేయాలి. కార్పొరేటర్ అయితేనే మేయర్ అవుతారు, జెడ్పీడీసీ అవుతానే చైర్మన్ అవుతారు. దాని మీద ఆసక్తి ఉంది అంటే కార్పొరేటర్ అయితే కావాలి మీరు, అంటే ఆసక్తి ఉందా ఆ పీఠంపై కూర్చోవాలని? అలా అయితే థింకింగ్ చేయట్లేదు సార్. జస్ట్ మాకు ఈ మంత్ ఎండింగ్ లోపల పొజిషన్స్ డిక్లరేషన్ ఉంది. పార్టీ పదవులు ఇప్పుడు ఆల్రెడీ ఉన్నారు కదా పార్టీ పదవులు, అధికార ప్రతినిధిగా. అంటే పార్టీ పదవులు అంటే ఇంకా కొంచెం యాడ్ అవుతాయి, కొన్ని పదవులు కొంచెం ఫిల్ చేస్తారు. అలాగే ప్రభుత్వ పదవులు కూడా వస్తున్నాయి, అవి కూడా ఉన్నాయి. సంక్రాంతి లోపల లిస్ట్ ఉంది, అవన్నీ అవనివ్వండి. మొత్తం అన్ని ఫిల్ అయిన తర్వాత ఎవరు మిగులుతారో వాళ్ళు దానికి పోటీ పడినివ్వండి. అందరూ ఒకే జాబితాలో మీరుండే అవకాశం ఉందా? బై గాడ్స్ గ్రేస్, అంతే కదా సార్, ఏం చెప్పలేము. ఓవరాల్ గా జనసేన వీర మహిళగా ఉన్నందుకు ఎలా ఫీల్ అవుతున్నారు? ఖచ్చితంగా చాలా హ్యాపీగా ఉంటుంది కదా సార్. ఎన్ని స్ట్రగుల్స్ పడ్డా, ఎన్ని కష్టం ఒడిదుడుకులు పడ్డా అవన్నీ ఎవరికి కనపడదు. ఈరోజు సక్సెస్ కనపడుతుంది, కానీ దీని వెనకాల ఎన్ని స్ట్రగుల్స్ పడ్డామో మాకు తెలుస్తూ ఉంటుంది. సో ఖచ్చితంగా గర్వము, ఆనందము. నిజంగా మనం ఈ స్థాయిలో నిలబెట్టిన పార్టీ గొప్పది. ఎంతో మంది కష్టపడతారు. ఈ విధంగా ప్రోత్సహించిన మీ భర్త గొప్పవారు కాదు? ఖచ్చితంగా సార్. ఒకనొక స్టేజ్లో ఆయన కూడా భయపడ్డాడు, నిజంగానే చాలా సీరియస్ అవుతుందేమో ఇష్యూస్, ఇంత చుట్టుముట్టేస్తున్నాయి అన్నప్పుడు ఆయన కూడా కొంచెం భయపడ్డారు. ఆ టైంలో కూడా పార్టీ మేము ఉన్నామని సపోర్ట్ ఇచ్చింది, ఎస్పెషల్లీ కళ్యాణ్ గారు. నేను ఫస్ట్ మాట్లాడినప్పుడు కళ్యాణ్ గారు, కీర్తన గారు మీకు మరీ అంత ఇబ్బంది ఉన్నప్పుడు మీరు తగ్గండి, మీకు మరీ ఇబ్బంది ఉన్నప్పుడు ముందుకు వెళ్ళకండి అని కూడా చెప్పారు. వేరే ఏ పార్టీలో ఏం కాదమ్మా, చూసుకొని వెళ్ళండి, కొట్లాడండి, చేసుకోండి అంటారు. వీర మహిళగా అధికార ప్రతినిధిగా పార్టీకి న్యాయం చేస్తున్నారు, ఓకేనా? ఒక భార్యగా భర్తకు పిల్లలకి ఏ విధంగా న్యాయం చేస్తున్నారు? ఖచ్చితంగా న్యాయం చేస్తున్నానని చెప్తాను సార్. నేను ఎక్కడికైనా వెళ్తున్నానంటే ముందే అంత ఎన్విరాన్మెంట్ క్రియేట్ చేసి వాళ్ళకి అనుకూలంగా పెట్టే వెళ్తాను. పాప కూడా చాలా బాగా చదువుకుంటారు, ఇద్దరు డాన్స్ కల్చరల్ యాక్టివిటీస్ చేస్తారు. సో సింగింగ్ ఉంది ఇంట్రెస్ట్, వాళ్ళు అది కూడా నేర్చుకుంటున్నారు. పిల్లలకి ఎక్కడ ఆయనకు కానీ అత్తమ్మకి కానీ ఎక్కడ లోటు లేకుండానే మేనేజ్ చేస్తున్నాను. ఇప్పుడు నాకు కొంచెం రెస్ట్ తీసుకుంటున్నాను, కానీ ముందు రెండు పక్కల చేస్తారా? పక్క చేస్తాను సార్. మీకు కూడా వస్తే రాయలసీమ రుచులు కూడా చూపిస్తాం. ఏదో పార్టీ మీటింగ్ లో బియ్యము బేలాడ పెట్టిపోతారా? పర్లేదు సార్, మరి బెస్ట్ కుక్ అని చెప్పకుండా ఓకే మా రాయలసీమ వరకు బాగా చేసుకుంటాం. బెస్ట్ వైఫ్ అని పిలుచుకోండి, బెస్ట్ కుక్ వద్దండి, బెస్ట్ వైఫ్. ఖచ్చితంగా సార్, మీరు మా వారితో మాడితే ఇంకా బాగా చెప్తారు. ఓకే, ఖచ్చితంగా. మీ వారి నంబర్ ఇవ్వండి. చూద్దాం, నంబర్ రింగ్ అవుతుంది. కీర్తన గారి హస్బెండ్ మున్రాజు గారి నంబర్ రింగ్ అవుతుంది. ఆయన ఫోన్ లిఫ్ట్ చేస్తే బెస్ట్ వైఫా కాదన్న విషయం మనం తేల్చేద్దాం ఇప్పుడే. ఈ ఫోన్ కాల్తో తేలిపోవాలి. మీ అదృష్టం, కాన్ఫిడెన్స్ ఇది నా అదృష్టం కాదు, కీర్తన గారి అదృష్టం. ఆయన ఫోన్ లిఫ్ట్ చేయలేదు, కీర్తన గారి అదృష్టం. కానీ ఆయన ఫోన్ లిఫ్ట్ చేసి ఉంటే తెలిసిపోయేది బెస్ట్ వైఫా కాదు. బెస్ట్ వీర మహిళ అంతవరకు ఓకే, కానీ బెస్ట్ వైఫా కాదని చెప్పాలి అంటే మాత్రము ఆయన చెప్పాలి, మున్రాజు గారు చెప్పాలి. కాబట్టి సరే, మరొక ఇంటర్వ్యూలో చూద్దాం. ఖచ్చితంగా మీరు పార్టీలో ఒక మంచి వీర మహిళగా పేరు తెచ్చుకున్నారు, ఒక బెస్ట్ వైఫ్గా కూడా పేరు తెచ్చుకొని ఉంటారనేది నేను ఆశిస్తాను. భవిష్యత్తులో మీరు ఒక అధికార ప్రతినిధే కాకోకుండా ఒక ఉన్నత స్థాయి పదవులు పొందాలనేసి ఆ దేవదేవుడు, అంటే కలియుగ దైవ వెంకటేశ్వర స్వామి పాదాల చెంతనే మీరు ఉన్నారు కాబట్టి ఆ దేవదేవుని యొక్క ఆశీర్వాదాలు మీపై ఉండాలని కోరుకుంటానండి. థ్యాంక్ యూ కీర్తన గారు, నమస్తే. థ్యాంక్ యూ సో మచ్ సార్.